హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈ రోజు వచ్చేసి చేపల పులుసు వండుతుందండి మా వదిన, మా బావగారు వాళ్ళ ఇంట్లో. ముందుగా గిన్నె పెట్టుకొని గిన్నెలో నూనె వేసేసుకొని కొంచెం కాగిన తర్వాత ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కోసేసుకొని చిన్న చిన్న ముక్కలు పేస్ట్ చేసేసుకొని ఆ పేస్ట్ బాగా కాగిన నూనెలో వేసేసుకొని కలిదిప్పుకోవాలి. కలిదిప్పుకున్న తర్వాత ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు బారుగా కట్ చేసుకొని అవి ఉల్లిపాయ పేస్ట్లో వేసేసుకొని మగ్గనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ గెరిటతో అటు ఇటు తిప్పేసుకోవాలి. ఈ మధ్య ఫుల్ వీడియోస్ పెట్టట్లేదు, మా చిన్నోడుగా అసలు కుదరట్లేదు నాకు. ఆ పెద్దోడు కూడా అల్లరి ఎక్కువ అయిపోతుంది. పసుపు వేసుకోవాలి. పసుపు ఒక స్పూన్, చిన్న స్పూను ఒక స్పూన్ వేసేసుకొని మళ్ళీ కలిదిప్పుకోవాలి. కలిదిప్పుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఉల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాం కదా, అదంతా కొంచెం సేపు మగ్గేసాక ఇప్పుడు కారం 4 స్పూన్లు వేసేసుకుంటే, కారం 4 స్పూన్లు వేసేసుకొని మళ్ళీ గెరెటతో కలిదిప్పుకోవాలి. కలిదిప్పుకున్న తర్వాత చింతపండు పులుసు వేసుకుంటారు కదా, చింతపండు పులుసు మా వదిన చేపల పులుసు బాగా వండుతుంది. చేపలు ఫ్రై కూడా బాగా చేస్తుంది. ఏదైనా కర్రీస్ అన్ని బాగా చేస్తుంది. ఈసారి చేపల ఫ్రై ట్రై చేస్తాను. ఫుల్ వీడియో ఎలా చేసుకుంటారో అని పెట్టడానికి, అంటే మా వదిన ఎలా చేస్తుందో స్పెషల్గా చూపిస్తాను. మా వదినకి వీలుగా ఉండాలి కదా. ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకోండి. చిక్కగా ఉంది కదా, వాటర్ మళ్ళీ పులుపు ఎక్కువ అయిద్దని వాటర్ వేస్తుంది. వాటర్ వేసిన తర్వాత కొంచెం సేపు మరిగిన తర్వాత చేప ముక్కలు వేసేసుకుంటారు. చేపల ఫ్రై ఇంకా మా వదిన ఖాళీ ఉన్నప్పుడు, నేను ఖాళీగా ఉన్నప్పుడు ఫుల్ వీడియో తీయడానికి చూస్తాను. వేరే కర్రీస్ కూడా మా వదిన, మా అక్క చేత అలాగా వాళ్ళు చేసినప్పుడు వీడియో తీసి పెడతాను. మా అక్క ఎలా చేస్తానో కూడా చూపిస్తాను. తర్వాత ఇప్పుడు ఇది చింతపండు పులుసు వేసేసింది కదా, కొంచెం సేపు మరగాలి. ఇది ఏంటంటే సండే వ్లాగు, అది సండే వీడియో నాకు పెట్టడానికి ఈరోజు అవుతుంది. ఈరోజు గురువారం. ఇప్పుడు కల్లుప్పు వేసుకుంది కదా, కొంతమంది రాళ్ళు ఉప్పు అంటారు. ఇప్పుడు చేప ముక్కలు ఒక్కొక్కటి వేసేస్తుంది. ఇవాళ గురువారం. నాకు నిన్న పెడదామనుకునేమో మా చిన్నోడికి దగ్గు చేసి మేము రాజమండ్రి వెళ్ళాము హాస్పిటల్కి. మందులు తీసుకొని వచ్చేసాము. నిన్న కుదరలేదు. మొన్న మంగళవారం పెడదామన్నా, మంగళవారం కూడా కుదరలేదు. ఇప్పుడు చేప ముక్కలు వేసేసి గెరట పెడితే ఆ ముక్కలు విరిగిపోతాయి కదా అనేసి గెరట పెట్టకుండా గిన్నెని ఇలాగా అది పట్టుకొని, క్లాత్ పట్టుకొని ఇలాగా గిన్నెని, మీరేమంటారో నాకైతే తెలియదు. మేమైతే చేప ముక్కలు చింతపండు పులుసు మసాలా అన్నీ పట్టుకుంటేనే కదా టేస్ట్ వచ్చేది. అందుకని లోపలికి అలాగా అంటుంది మా వదిన. చేస్తాను. ఇంకా మా వదిన చేసే వంటలు చూపిస్తాను మీకు. ఇంకా నేను కూడా ట్రై చేస్తాను. నేను మొన్ననే చూసాను కదా, నాకు ఇంతవరకు చేపల పులుసు వండడం రాదు. నేను మొన్ననే నేర్చుకున్నాను.
నేను ట్రై చేస్తాను. నేను వండి చూపిస్తాను. చేపల ఫ్రై కూడా నేను ఇప్పుడు నేర్చుకున్నాను. మా వదిన దగ్గరే నేర్చుకున్నాను చేపల ఫ్రై కూడా. అది నేను చేసి చూపిస్తాను ఈసారి. ఫైనల్గా అయితే చేపల పులుసు అయిపోవచ్చింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేస్తుంది. ఇప్పుడు స్టార్ మసాలా ప్యాకెట్ అంటారు కదా, ఆ స్టార్ మసాలా వేస్తుంది. అది వేసేసాక ఇంకా అన్ని బాగా అయిపోయింది. మళ్ళీ ఇలాగా అలాగా అనేసి చూపిస్తుంది. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి.